ఉంటుందనే విషయాన్ని కూడా పదే పదే నేను శాసనసభలో ఉన్నప్పుడు మాట్లాడాను. నేను మంత్రి అయిన తర్వాత కూడా అనేకసార్లు ఉత్తరాలు రాశాను. కానీ ఇంతవరకు ఆ ఉత్తరంలో సంబంధించి మళ్ళీ ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు. మళ్ళీ ఈరోజు కూడా ఆ ఉత్తరాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపిస్తా ఉన్నాను. ఇంకో ఫ్రెష్ ఉత్తరం రాస్తున్నాను. అదే కాకుండా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్లో భాగంగా గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పెంచాలి. ఎంఎంటీఎస్ అంటే కామన్ మ్యాన్ ప్రయాణించేటువంటి రైలు అర్బన్ ఏరియాలో ఆ యొక్క ట్రైన్ ఉన్నట్లయితే చాలా తక్కువ ఖర్చుతో హైదరాబాద్లో ఎక్కడైనా తిరగవచ్చు. అంతేకాకుండా యాదాద్రి ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాధాన్యత ఏర్పడింది కాబట్టి హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు రానున్న రోజుల్లో మరి ట్రాఫిక్ ఇతర సమస్యలను దృష్టి పెట్టుకొని చాలా తక్కువ సమయంలో ప్రయాణించడము, భద్రతతో కూడినటువంటి ప్రయాణం చేయడం కోసము ఎంఎంటీఎస్ బాగుంటుందనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాతనే యాదాద్రి వరకు పొడిగించాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి భూసేకరణ కానీ రాష్ట్ర ప్రభుత్వ సహకారం కానీ మరి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనల మేరకే ముందుకు రానటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన కూడా నేను అనేక ఉత్తరాలు రాశాను. మళ్ళీ ఈరోజు ఒక ఉత్తరం మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాస్తా ఉన్నాననే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఇంతకుముందు నేను చెప్పినట్టు నగరంలో కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అటు మేడ్చల్ నుంచి ఇటు అదంతా ప్రాంతానికి వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి కామన్ మ్యాన్ ట్రైన్ అనేటువంటి సెకండ్ ఫేజ్కు రాష్ట్ర ప్రభుత్వము మరి ఇవ్వాల్సినటువంటి లేకపోతే అంగీకరించినటువంటి ప్రతిపాదనల కోసం ఏదైతే గతంలో అగ్రిమెంట్ కుదిరిందో అగ్రిమెంట్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. దాని కారణంగా ఎంఎంటీఎస్ యొక్క బడ్జెట్ చాలా పెరిగింది. కేంద్ర ప్రభుత్వము రైల్వే శాఖ చేయాల్సినటువంటి ఖర్చు అంతా కూడా రైల్వే శాఖ చేసింది. కానీ దురదృష్టం ఏంటంటే మెట్రో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి ట్రైన్ ఆపింది, పనులను ఆపింది. దాని కారణంగా 3,000 కోట్లు నష్టం జరిగింది. అదేవిధంగా ఓల్డ్ సిటీకి పోకుండా అడ్డుకున్నది. ఓల్డ్ సిటీకి పోకుండా అడ్డుకున్నది. మెట్రోకి సంబంధించి అనేక రకాల అడ్డంకులు సృష్టించింది. ముఖ్యమంత్రి గారైతే రక్తపాతం ప్రవహిస్తుంది అని చెప్పాడు. మరి ఈరోజు ఎందుకు ఓల్డ్ సిటీకో అడ్డుకున్నదో అది చెప్పలేని పరిస్థితి. దానికి తోడు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కూడా ఒప్పందం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము రైల్వే శాఖ మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ప్రకారము మరి అందించాల్సినటువంటి సహకారం అందించని కారణంగా ఈరోజు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఆగిపోయింది. బడ్జెట్ పెరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్యలో కల్వకుంట్ల కుటుంబం ఒక మాట మాట్లాడింది.
తెలంగాణలో రైల్వేల గురించి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని. తెలంగాణ రాష్ట్రంలో నూతన రైల్వే లైన్ల నిర్మాణము, రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో, ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతాల్లో డబ్లింగ్ కానీ, ట్రిప్లింగ్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ చాలా యుద్ధ ప్రాతిపదిక మీద కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. అంతేకాకుండా ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లను వైఫైగా మార్చడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు 720 కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్ కూడా పూర్తయిపోయింది. కానీ తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం కృషి జరుపుతున్నప్పటికీ కూడా అనేక రైల్వే లైన్ల నిర్మాణం కోసం కావలసినటువంటి భూసేకరణ విషయంలో లేక భూమికి సంబంధించినటువంటి అనేక వివాదాల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగానే ఈరోజు రైల్వేకి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కానటువంటి పరిస్థితి. ఇటీవలనే నేను మెదక్ నుంచి సికింద్రాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ ప్రారంభించడం జరిగింది. కొత్త రైలు ప్రారంభించడం జరిగింది. మరికొన్ని రైళ్ల ప్రారంభోత్సవం కూడా త్వరలో కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రారంభించబోతా ఉన్నాం. కానీ ఇప్పటికి నేను సవివరమైన డీటెయిల్స్తో గౌరవ ముఖ్యమంత్రి గారికి రైల్వే లైన్ల నిర్మాణం విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి పనులు ఏవైతున్నాయో భూసేకరణ వెంటనే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా నేను కోరాను. ఆ విషయంలో కూడా నిర్లక్ష్యం వహించారు. దానికి సంబంధించి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంకో ఉత్తరం రాస్తా ఉన్నానని మనం చేస్తాను. అదేవిధంగా హైదరాబాద్లో 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఒకటి నాంపల్లి, ఒకటి సికింద్రాబాదు, కాచిగూడ. ఈ 3 రైల్వే స్టేషన్లు కూడా సిటీ మధ్యలో అయిపోయాయి. అవుట్స్కర్ట్స్ బాగా విస్తరించింది. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అవుట్స్కర్ట్స్లో నివాసం ఉంటున్నారు. కాబట్టి 3 రైల్వే స్టేషన్ల కదనగా మరొక ఇదే స్థాయిలో ఉన్నటువంటి దీనికంటే ఆధునికమైనటువంటి పద్ధతిలో కొత్త రైల్వే స్టేషన్ కావాలని నిర్ణయించి చెర్లపల్లిలో న్యూ టర్మినల్ నిర్మాణం కోసం కృషి చేస్తా ఉన్నాం. దానికి కావాల్సినటువంటి భూమి అడిగితే భూమి ఇవ్వలేదు. చివరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఇక్కడక్కడ ఉంటే వాటన్నిటి కూడా సర్ది అక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కానీ ఆ రైల్వేకు స్టేషన్కు రావాల్సినటువంటి అప్రోచ్ రోడ్డు ఉంది. అప్రోచ్ రోడ్డు ఇవ్వండి కొద్దిగా, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నట్టు భూమి అని చెప్పి అడిగితే అది కూడా అంతంత మాత్రంగా పనులు సాగడం లేదు. అదే కాకుండా నాగులపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా ఉన్నది. దానికి కూడా కొంత భూమి కావాలని అడిగాము. అది అదేవిధంగా ఎక్కడ వేసిన గొంగుడు అక్కడే ఉన్నది. అదే కాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏదైతే మెయిన్ గేట్ ఉందో ఆ గేట్ సైడ్ కూడా కొంత రోడ్డు వైడనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక రైల్వే బిల్డింగ్ ఏదైతే కొత్త బిల్డింగ్ రైల్వే స్టేషన్ వస్తుందో చాలా ఆధునికమైనటువంటి పద్ధతిలో ఆ యొక్క బిల్డింగ్ వస్తుంది. మొత్తం ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పాత భవనం అన్ని కూడా తీసేసి ఒక ఎయిర్పోర్ట్ లాంటి కొత్త భవనాన్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. కాబట్టి చాలా అద్భుతంగా మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరగబోతా ఉంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి ఎదురుగా ఉన్నటువంటి భూసేకరణ